మంత్రి లోకేష్ పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఖండించారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తారని ఆయన తెలిపారు. దాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష వైసీపీ నేతలు 2,000 రూపాయలు లోకేష్ తమ ఖాతాలో వేసుకున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి పరిపాలన చాలా పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ తప్పుడు ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఏదైతే 2,000 రూపాయలు వాళ్ళు సొంత ఖాతాల్లోకి వెళ్ళాయో, అవినీతి జరిగిందో, నాశనకమైన పనులతోనే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తాను అనుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ మినిస్ట్రీస్ పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారిని. మీరు కాదు, మీ జేజం వచ్చినా ఒక సెంటిమీటర్ అవినీతి కూడా మీరు అందులో ఏదైతే చూపించలేరు. ఏదో అక్కస్తోనే మీరు ఏదైతే సంటిపేలాపన పేలుతున్నారో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు నిరూపించకపోతే తప్పకుండా లీగల్గా ప్రభుత్వం ఎవరైతే ఆ విమర్శలు చేశారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరోసారి తప్పుడు ఆరోపణలు చేయడానికి, తప్పుడు పేలాపన పేలడానికి భయపడే విధంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించుకోవాలి.